మీరు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎన్నో కేసులు చూసుంటారు. సో అంటే ఎవరైనా మనిషి సాధారణంగా ఒకలాంటి స్ట్రక్చర్ ఉన్నా పొట్ట మాత్రం ఒక గుప్పెడైనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అంత మేజర్ ఇష్యూ అయిపోయింది? సెంట్రల్ ఒబెసిటీ. సెంటర్ ఇండియన్ సబ్ కాంటినెంట్స్, మీరు ఏషియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే దాంట్లో ఇవి మైనస్ చైనీస్ ప్యాటర్న్ అంటాం. చైనీస్లో తక్కువ, బికాస్ దే ఈట్ మోర్ ఫైబర్ ఫుడ్ అండ్ దే ఆర్ ఏమంటారు విగరస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. మన దాంట్లో ఏమంటే మనము వీఆర్ రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో మోర్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అంటే బెల్లీ అండ్ హిప్స్ అంటాం. మెజారిటీ ఆఫ్ ద మీరు అబ్జర్వ్ చేస్తే 99% ఆఫ్ పీపుల్కి పొట్ట పెరుగుతుంది లేదా హిప్స్ పెరుగుతాయి. సో ఇది ఈజియెస్ట్ ప్లేస్ ఫర్ డిపాజిషన్. అంటే వేరే ఎక్కడైనా డిపాజిట్ చేసేది కష్టం, బికాస్ మజిల్స్ బల్క్ ఎక్కువ ఉంటుంది. అబ్డామిన్లో మజిల్ బల్క్ తక్కువ, స్ట్రెచబుల్ క్యారెక్టర్ ఉంటుంది స్కిన్ది. సో ఈజీ టు డిపాజిట్. స్కిన్ కిందే కాదు ఫ్యాట్, మిసెంట్రిక్ ఫ్యాట్ అంటాం. ఇంటెస్టైన్ చుట్టుపక్కన మనకు మిసెంట్రిక్ లేయర్ ఏముంటుందో ఆ దాంట్లో ఫ్యాట్ డిపాజిషన్. దీనివల్లనే డిసీజెస్ వచ్చేది. బేసికలీ మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ వల్ల డిసీజెస్ చాలా తక్కువ. మిసెంట్రిక్ ఫ్యాట్ అంటే ఏమంటాం, విజరల్ ఫ్యాట్ అంటాం. ఆ విజరల్ ఫ్యాట్ మన చాలా ఎక్కువ. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కార్బోహైడ్రేట్ ఈటర్స్. స్వీట్స్ పొద్దున్నే లేస్తున్నట్లే ఛాయ్తో స్టార్ట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్తో ఒక స్వీట్, లంచ్తో లేదా డిన్నర్తో కంపల్సరీ ఎవ్రీబడి ఎండ్స్ విత్ స్వీట్ ఆర్ రైస్. సో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నైట్ పడుకున్న తర్వాత కూడా, పడుకునేటప్పుడు కూడా ఒక స్వీట్ తిని పడుకునే అలవాటు ఉంటుంది. ఆర్ సమ్ జ్యూస్ ఏదైనా తీసుకుని పడుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి వీఆర్ ఆల్ విజరల్ ఫ్యాట్ డిపాజిటర్స్ అంటాం. ఇక్కడ పొట్ట పెద్దదిగా ఉంటే జనరల్గా అది గ్యాస్ పొట్ట లేదంటే మీరు అన్నట్లు ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అని మనకి ఎలా ఈజీగా తెలిసిపోతుంది అండి. ఒబీస్ ఉండేవాళ్ళు తెలిసిపోతుంది. గ్యాస్ పొట్ట అనేవాళ్ళు యూజువలీ మార్జినల్ డిస్టెన్షన్ ఉంటుంది. దే విల్ హ్యావ్ డిస్కంఫర్ట్. డెఫినెట్గా వాళ్ళకి గ్యాస్ డిస్టెన్షన్ ఉండే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది. తినలేకపోతారు, తేపులు ఎక్కువ వస్తాయి. దే విల్ ఫీల్ దట్ ఏదో ఒకటి జరుగుతా ఉంది పొట్ట లాంటి. ఒబేసిటీ ఉండే వాళ్ళకి దే విల్ బి వెరీ హ్యాపీ పీపుల్. ఇప్పుడు బరువు ఎక్కువగా ఉన్నాను డాక్టర్ గారు, లేదంటే బెల్లీ ఫ్యాటే ఉంది అన్నప్పుడు ఏదైనా డైట్లు చేసి తగ్గించుకోవాలా, లేదంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? ఎందుకంటే డాక్టర్ ఇది మన ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ ఫుడ్ రిలేటెడ్, డయట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూ చేంజ్ యువర్ డయట్. ఓకే, ఫర్ దట్ యూ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్. ఇది మనకు పూర్వకాలంలో చెప్తున్నది ఏంటంటే, ఒకసారి తినేవాడు యోగి అంటారు సింగిల్ మీల్తో, 2 సార్లు తినేవాడు భోగి, 3వసారి తినేవాడు రోగి అంటారు. సో వై యూ డోంట్ యూ కట్ ఇట్ డౌన్ టు 2 meals? దాన్ని ఏమంటారు, టైమింగ్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ వాట్ యు ఈట్. ఇవి 2 చేస్తే 100% వెయిట్ కెన్ బి కంట్రోల్ వితౌట్ ఎనీబడీస్ అడ్వైస్. నాకేం కావాలంటే, నా బాడీకి ఏం కావాలంటే నాకు తెలిసే తప్ప హౌ కెన్ సంబడి సిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ. నేను ఎట్లా చెప్తానండి మీరేం తినాలంటే? యూ చూస్ వాట్ యూ వాంట్, బట్ గెట్ రీడ్ ఆఫ్ వైట్ కలర్డ్ ఐటమ్స్, వైట్ రైస్, వైట్ సాల్ట్, ఇంకా ఇది షుగర్, మైదా, వైట్ ఉండే గెట్ రిడ్ ఆఫ్. దే ఆర్ ఆల్ కార్బోహైడ్రేట్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూసెన్స్ డిసీజెస్ హ్యూమన్ ఆర్ ఫేసింగ్. ఇప్పుడు వైట్లోకి, ఆ వైట్ ఫుడ్స్లోకి మిల్క్ కూడా వచ్చి చేరిందేమో డాక్టర్ గారు. మిల్క్ ఐ డోంట్ థింక్, నోబడి డ్రింక్స్ మిల్క్ లీటర్ ఎవరు తాగరు. మ్యాక్సిమం అంటే గ్లాస్ ఆఫ్ 200 ml మిల్క్ తాగుతారండి. సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ మోర్ మిల్క్. అది మిల్క్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. న్యాచురల్ అవైలబుల్, న్యాచురల్. మనం తింటుండే ఫుడ్ పాలిష్డ్ ఫుడ్, పాలిష్డ్ రైస్. వీఆర్ నాట్ ఈటింగ్ యాజ్ ఇట్ ఈస్. పొలాల్లో పండింది దంపుడు బియ్యం మనం తింటలేదు. దోస్ డేస్ హ్యావ్ గాన్. సో మీరు మిల్లెట్సే, కానీ మిల్లెట్స్ని యూ కెనాట్ మాడిఫై ఇట్. మిల్లెట్స్ని అలాగే తినాలి. అవును. సో కాబట్టి మీరు రైస్ని ఎంతైనా మాడిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో మనము వీ పే ఫర్ ఇట్. రైస్ మాడిఫై చేస్తూ ప్రిజర్వేటివ్ యాడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ డిసీజెస్ ఆర్ గ్యారెంటీడ్. మరి రైస్ తినకపోతే అసలు ఏం తినాలి? మన పూర్వీకుల నుంచి రైస్ తింటూ వచ్చాం కదా అనేది చాలా మంది చెప్తూ ఉన్న మాట. లేదండి, రైస్ తినేవాళ్ళు అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేనే. మా ఫ్యామిలీలో ఫస్ట్ రైస్ ఈటర్ నేనే. మా ఇంట్లో ఇప్పుడు చెప్తారు కదా, నువ్వేరా ఫస్ట్ ఇంట్లో తినింది రైస్. మన ఇంట్లో
ఇవే మిల్లెట్సే, రాగులు, రొట్టెలు, చపాతీలు కూడా లేదు. అది తప్ప రైస్ అనేది లేదు. రైస్ పండినా నువ్వు సేల్ ఇట్ అట్లా ఇంట్లో తింటుండలే. స్టార్టెడ్ ఓవర్ టైం ఏమంటారు, ఈజీ టు కుక్, ఈజీ టు డైజెస్ట్. అవును, ఎస్. సో ఎందుకంటే మీరు రైస్ తినేవాళ్ళు ఎవరైనా చూడండి, దే కీప్ ఈటింగ్, యూ కాంట్ స్టాప్ రైస్ తినేవాళ్ళు. వన్స్ యూ కట్ రైస్, షిఫ్ట్ టు మిల్లెట్సా, లేదా యూ గో టు జోవార్ రోటీ ఇలాంటివి. ఆర్ మనము ఎస్పెషలీ అర్బనైజ్డ్ పీపుల్లో నన్ ఆఫ్ అస్ రిక్వైర్ మోర్ దెన్ 1000 kcal అండి. ఎందుకు అవసరం ఏముంది, పని చేయము, అవును, ఫిజికల్ యాక్టివిటీ జీరో, కూర్చొని పని చేయడానికి నీకు 1000 calories కింద ఎందుకు అవసరం? అవును. సో ఈట్ దట్ మచ్, ఆబ్వియస్లీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, హెల్తీగా ఉంటారు.